హాయ్ ఫ్రెండ్స్, టుడే లాగ్ ఏంటంటే హెర్బల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ తయారు చేశానండి. ఇది చాలాసార్లు తయారు చేశాను. ఇది మనకి హెయిర్కి పెట్టుకుంటే గ్రోత్ చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు గోరింటాకు, మందారాకు, కరివేపాకు, గుంటగలగరాకు, వట్టివేర్లు, నిమ్మకాయలు, మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా అదే వామాకు అంటారు, తమిళ్లో కర్పూరవల్లి అంటారు, చిన్న ఎర్రగడ్డలు, ఉసిరికాయలు, మందార పూలు, మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని ఒక 1 అవర్ అది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తెచ్చుకున్న ఆకులన్నీ శుభ్రంగా కడుక్కొని ఆ నీళ్ళన్నీ వడిచేంత వరకు మనం వడబుట్టలో వేసుకోండి. అలా వడబుట్టలో వేసుకున్న తర్వాత ఆకులన్నీ మిక్సీకి పేస్ట్ లాగా వేసుకోండి. మరీ ఎక్కువ పేస్ట్ వేయమాకండి. పేస్ట్ ఎక్కువ వేస్తే అది ఎక్కువ పేస్ట్ అయిపోయి నూనె ఎక్కువ దాంట్లో నలకలుగా వస్తాయి అన్నమాట. కొంచెం బరగ్గానే వేసుకోండి. కొంతమంది అయితే ఆకులుగా కూడా వేస్తారు. నేనైతే కొంచెం కచ్చా పచ్చాగా వేసుకుంటానండి. నేను గానుగా కొబ్బరి నూనె తెచ్చుకున్నానండి. అది 1 లీటర్ తెచ్చుకున్నాను. దాంట్లో ఒక 1/2 లీటర్ వచ్చి నేను పారాషూట్ ఆయిల్ ఇంట్లో ఉందని సీల్ తీసి పోసుకున్నానండి. దానికి ఒక 1/4 కేజీ వచ్చి నువ్వుల నూనె, 100 గ్రామ్స్ వచ్చి ఆముదము కలుపుకున్నానండి. ఇంచుమించు మొత్తం 2 కేజీస్కి 250 గ్రామ్స్ తక్కువ అండి మొత్తము ఆయిల్. అది చూసారా ఎంత క్లియర్ కట్గా ఉందో. ఉసిరికాయలు అనేవి కచ్చా పచ్చా రోట్లో దంచుకోవాలి. ఆనియన్స్ కచ్చా పచ్చా దంచుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్, మెంతులు అనేవి కూడా మనం మిక్సీకి పేస్ట్ చేసుకోవాలండి. దాంట్లో కొంచెం లవంగాలు, కొంచెం మిరియాలు వేసుకుంటే మనకి సైనస్ ప్రాబ్లమ్స్ అవన్నీ పోతాయి. చూసారా, ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం రుబ్బుకున్న ఆకులు పేస్ట్ మొత్తం వేసేయండి. దాని తర్వాత వచ్చి దాన్ని ఏమంటారు, ఫ్లాక్స్ సీడ్స్, మెంతులు అలా పేస్ట్ వేస్తే దాంట్లో ఉండే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లోకి బాగా ఇంకి మనకి బాగుంటుందండి. ఇలా వేసిన తర్వాత అలాగే ఉంచకూడదు. దాన్ని మనం బాగా కలపాలి. కలిపితే అది ఆయిల్లో బాగా కలిసిపోయి దాంట్లో ఉండే ఔషధ గుణాలన్నీ ఆయిల్లోకి వస్తాయన్నమాట. ఎప్పుడు మంట అనేది సిమ్ములోనే ఉండాలి. హైలో అయితే అస్సలు పెట్టకూడదు. హైలో పెడితే తొందరగా కాగిపోయి నల్లగా వస్తుందండి. దానికి నేను సిమ్లో పెట్టే చేసుకున్నాను. తర్వాత ఉసిరికాయలు, దాని తర్వాత వచ్చి చిన్న ఎర్రగడ్డలు అవన్నీ వేసుకోవాలండి. చూడండి ఎలా వేస్తున్నాను. అలా కచ్చా పచ్చా వేస్తేనే మనకు ఆయిల్ వడకట్టుకోవడానికి కూడా చాలా బాగా ఉంటుంది. ఇక్కడ చెన్నైలో వచ్చి మాకు వేంబాలం పట్టు అనేది దొరుకుద్ది. దాన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. అది ఆయిల్ వేసిన దానివల్ల ఆయిల్ మొత్తం రెడ్గా వస్తుందండి. చూసారా, యాలకులు, మిరియాలు కూడా వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకి సైనస్, తలనొప్పి అలాంటివి ఏవి రావు. గోరింటాకు వేశాను నేను, తంగేడు పూలు అవన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్. నాకు వేపాకులు, తులసాకులు అనేది మాకు దొరకలేదండి. వేప చెట్టు ఉన్న ఈ పై హైట్ ఉన్న దానివల్ల నేను కోసుకోలేకపోయాను. నాకు తులసి చెట్టు అనేది చాలా చిన్నది. దానికి చెట్టు నుంచి నేను తెంపలేదు. మీకు అందుబాటులో ఉంటే తులసి, వేపాకు 2 వేసుకోండి. వట్టివేర్లు కూడా వేసుకోండి. ఆవార పువ్వు అంటే తంగేడు పూలు వేసిన దానివల్ల కూడా చాలా జుట్టు హెయిర్ గ్రోత్ షైనీగా ఉంటుంది. కలోంజీ సీడ్స్ అంటే ఆనియన్ సీడ్స్, అవి కూడా చాలా బాగా హెయిర్ గ్రోత్కి బాగుంటాయి ఫ్రెండ్స్. నేను అన్నీ వేసాను. మీరు అన్నీ ఎక్కువ క్వాంటిటీ వేసుకోకండి. దీనికి చిన్న మన చెయ్యి ఎంత ఆకు పడుతుందో అంతే వేసుకుని, అలా ఎక్కువ వేసుకున్న దానివల్ల దాంట్లో మనకి ఆకులు పేస్ట్ అది చాలా ఎక్కువైపోయి ఆయిల్ మనకి రాదండి. అన్నీ కొంచెం వేసుకోండి. అన్ని స్పూను అట్లా వేసుకుని 10 ఆకులు అట్లా వేసుకుంటే చాలు. ఇలా ఎక్కువ వేసుకున్న దానివల్ల ఇంత పేస్ట్ అవుతుంది. సగం ఆయిల్ మొత్తం ఆకులకే అయిపోతుందండి. చూసారా, అది వేంబాలం పట్టు అంటారు. హెయిర్ గ్రోత్కి, హెయిర్ బ్లాక్ కావటానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇలాంటిది ఒకటి ఉంటుందని తెలిసింది. ఆన్లైన్లో కూడా దీన్ని దొరుకుతుంది. అది పొగాకు మాదిరిగా ఉంటుంది ఫ్రెండ్స్. అది వేయంగానే మనకి మెంతాల్ ఆయిల్, కూలింగ్ ఆయిల్ ఎలా ఉంటుంది కలరు, అలా వచ్చేస్తుంది అనమాట. ఇది నేను 2వ సారి ఆయిల్ తయారు చేస్తాను. చూడండి, పొయ్యి సిమ్లోనే ఉంచాను, హైలో ఉంచలేదు నేను. హైలో ఉంచిన తర్వాత తొందరగా
పొగలు వచ్చేసి నల్లగా అయిపోతుంది ఆయిల్. చూసారా, తంగేడు పూలు కూడా ఫ్రెష్గా ఇక్కడ దొరికాయి ఫ్రెండ్స్. నేను ఆల్మోస్ట్ అన్నీ వేసాను, నాకు దొరకని కొన్ని మాత్రమే వేయలేదు. దీనికోసం మనం ఎక్కువ ఏం ఖర్చు చేయలేదు ఫ్రెండ్స్, మన ఆయిల్ ఎలా ఇంట్లో ఉంటుంది. దీనికి కావాల్సిన మన పెరట్లోనే మందార పూలు, మందార ఆకులు కావాల్సినవన్నీ చాలా దొరుకుతాయి. తులసాకు, గోరింటాకు, మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్ ఇప్పుడంతా కామన్ అయిపోయింది. అవి తెచ్చుకొని మనం ఒక్కసారి మనం కష్టం అనుకోకుండా కాచుకుంటే మన హెయిర్ గ్రోత్, హెయిర్ సర్క్యులేషన్ జరుగుద్ది. దీంట్లో ముఖ్యంగా వేసింది గుంటగలగరాకు. గుంటగలగరాకు వల్ల మనకి దాన్ని ఏమంటారు, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మనకి జుట్టు రూట్స్కి బాగా స్ట్రెంగ్త్ వచ్చి పెరగటానికి బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. అది మాత్రం ఓన్లీ ఏమీ దొరకకపోయినా ఉత్త గుంటగలగరాకు వేసుకునైనా ఆయిల్ తయారు చేసుకోవచ్చు. దాన్ని బొంగరాజ్ తైలం అని కూడా అంటారు ఫ్రెండ్స్. నేను నిమ్మకాయల రసం కూడా వేసాను ఫ్రెండ్స్. అది రెండు నిమ్మ చెక్కలు వేసుకుంటే చాలు, 1 కేజీకి ఎక్కువ వేసుకోకూడదు అనమాట. నా దగ్గర మైక్ లేదు ఫ్రెండ్స్, నేను ఓన్గా ఫోన్లోనే వాయిస్ ఇస్తున్నాను. చూడండి, అదంతా వేసిన తర్వాత దాన్ని చెయ్యి వదలకుండా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉండడం వల్ల అడుగు అంటకుండా 4 పక్కల అన్నీ కలుస్తూ, అంటే సిమ్లో పెట్టున్నాం కాబట్టి ఒక పక్కే అది ఉడకకుండా మొత్తం కలుపుతూ ఉండే దానివల్ల అంతా స్ప్రెడ్ అయ్యి ఈవెన్గా ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూడండి దానిలో బుడగలు ఎలా వస్తున్నాయో. ఇది పెట్టుకోవటం వల్ల జుట్టు పెట్టుకునేటప్పుడే మనకు తెలుస్తుంది, జుట్టు సిల్కీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పెట్టుకున్న తర్వాత తలస్నానం చేయండి, అసలు జుట్టు జాలు వాడుతున్నట్టు ఉంటుంది. అలోవెరా నాకు లాస్ట్లో దొరికింది ఫ్రెండ్స్, పోయి అలోవెరా ముక్కలు కోసి వేసాను. అలోవెరా వేసిన వల్ల జుట్టు సిల్కీగా వస్తుంది. దానిలో ఉండే ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి చాలా బాగుంటాయి. ఆల్మోస్ట్ నేను అన్నీ వేశాను. ఇంకా వేయిందల్లా వేపాకు, తులసాకు ఒకటే ఫ్రెండ్స్. వేపాకు అనేది అలర్జీస్ రాకుండా చేస్తుంది. నాకు దొరకలేదు కాబట్టి నేను వేసుకోలేదు. దీన్ని కాయటానికి కనీసం నాకు 1 అవర్ పైనే పట్టింది ఫ్రెండ్స్. దాని దగ్గరే ఉంటూ కాచుకుంటూ చూస్తూ ఉన్నాను. చూడండి, మందారాకులు కూడా బాగా వేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు పొంగులాగా వస్తుంది కదా, లాస్ట్లో మనకి అయిపోయే ముందు నెయ్యి ఎలా పొంగుతుందో ఇది అలా పొంగుతూ ఉంటుంది. పొంగినప్పుడల్లా మనం కలపెట్టుకుంటూ ఉండాలి. అలా కలపెట్టకపోతే అది పొంగి గ్యాస్ పైన అంతా పడిపోయి ఆయిల్ సగం వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే నాకు గిన్నె అనేది వెడల్పు ఎక్కువైపోయి కొంచెం పొంగు అనేది కిందకి రాగబోయింది. నేను దాన్ని ఆపుకుంటూ వెలిగించుకుంటూ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలా చేయటం వల్ల నాకు కొంచెం ఆయిల్ అనేది సేవ్ అయింది, లేకపోతే మనం అంతా కింద పడిపోతుంది. దీనికి మాత్రం మీరు ఏదైనా కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోండి, అంటే పొంగు వచ్చిన పాలు పొంగిపోతుంది తొందరగా, మనం గమనించుకుంటూ ఉండాలి. పొయ్యి మీద పెట్టేసి అటు ఇటు అనేది తిరగకూడదు. చూడండి ఫ్రెండ్స్, అది ఎలా ఉడుకుతూ ఉందో, పైన నురుగు అనేది వస్తూ ఉంది ఫ్రెండ్స్. దీనికి మనకి ఎసెన్స్ ఆయిల్స్ ఏమైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, నాకైతే తెలియదు. మా పాప ఇది పెట్టుకోవటం వల్ల కొంచెం మా స్మెల్ వెరైటీగా ఉంది, నాకు వద్దు అంటూ ఉంటుంది. దానికని నేను ఆ షాపు వాళ్ళని అడిగితే కొంచెం పచ్చకర్పూరం వేసుకోమ్మా, మెంతాల వాసన వస్తుందని చెప్పారు. నేను లైట్గా పచ్చకర్పూరం కూడా వేశాను. మీకు తెలిస్తే దీంట్లో ఏమైనా స్మెల్లింగ్కి పర్ఫ్యూమ్ లాగా ఫ్రాగ్రెన్స్ ఏమైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, ఈసారి నేను వేసుకుంటాను. ఎందుకంటే మా పాప ఇది పెట్టుకోవటానికి కొంచెం నష్టపెడతా ఉంటుంది. నేనే మా జుట్టు బాగా పెరుగుద్ది పెట్టుకోమ్మా అని చెప్పి నేను పెడుతూ ఉంటాను. తన చుట్టూ కర్లింగ్ హెయిర్ అనమాట, రెడ్డిష్గా ఉంటుంది. ఇది పెట్టిన తర్వాత జుట్టు బాగా నలుపు వచ్చింది, పొడుగు వచ్చింది అని చెప్పాను. దానికనే పెట్టుకుంటాను ఫ్రెండ్స్. జుట్టు చాలా మారింది. ఒకప్పుడు జుట్టు వేయాలంటే మా పాపతో చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇది పెట్టిన దానివల్ల చాలా నాకు రిలీఫ్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కాగిపోయిన తర్వాత ఇట్లా సైలెంట్గా ఉన్నట్టు ఉంటుంది, బొంగు అనేది ఏమీ ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఎలా తయారైందో మనం చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ అది మాడినట్టు ఉండకూడదు, లోపల ఆకులు కానీ అవి కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే మనం ఆపేసుకోవాలి ఫ్రెండ్స్. మరీ ఎక్కువ వాడిపోయినా కూడా కష్టము. ఇలా వచ్చిన తర్వాత బాగా కలిపెట్టేసేసుకొని దాన్ని పక్కన పిల్లలు కానీ ఎవరు తగలకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ అనేది చాలా హీట్గా ఉంటుంది. ఈ ఆయిల్ కాచిన తర్వాత ఒక రోజల్లా పక్కన ఉంచండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఒక మంచి క్లాత్ తీసుకొని దాంట్లో మనం ఆయిల్ అంతా పోసి వడగట్టుకుంటే ఫ్రెండ్స్ బాగా మంచి కలర్గా ఆయిల్ వస్తుంది. ఇది కొంచెం బ్లాక్గా వచ్చింది అనుకోకండి, దీంట్లో వేంబాలం పట్టు వేసిన దానివల్ల కలర్ కొంచెం బ్లాక్గా వచ్చింది ఫ్రెండ్స్. అంతే ఏమీ లేదు. కొన్ని మామూలుగా అయితే లైట్ గ్రీను, ముదురు గ్రీన్లో కూడా ఉంటాయి. వేంబాల పట్టు వేసాను కాబట్టి అలా వస్తుంది. నేను 2 పొరలు వేసుకొని వడగట్టుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే అది బాగా ప్యూరిఫై అయ్యి మంచి ఆయిల్ అనేది కిందకు వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఆయిల్ అనేది నాకు మొత్తం 1 లీటర్కి 1.5 లీటర్ వచ్చింది ఫ్రెండ్స్. 300 గ్రామ్స్ అనేది ఆయిల్ ఇంకా దాంట్లోనే ఉందన్నమాట. నేను దాన్ని కూడా వేస్ట్ చేయను. దాంట్లో కూడా ఒక 1/2 లీటర్ ఆయిల్ తెచ్చి ఒక 2 డేస్ ఊరబెట్టి అది ఒక బాటిల్ పోసుకొని పెట్టుకుంటాను ఫ్రెండ్స్. దాన్ని బాగా పిండితే
చాలా వస్తుంది ఫ్రెండ్స్. అది ఆయిల్ అలా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఇంకా ఒక 1/2 లీటర్ పోసుకుందాం అనుకుంటున్నాను. 1 డే ఆర్ 2 డేస్ అలా ఉంచామనుకో దాంట్లో ఉండే ఎసెన్స్ అన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, గిన్నెలోకి ఎలా వస్తుందో ఆయిల్ అనేది చాలా ఒరిజినల్గా వస్తుంది, నీట్గా వస్తుంది. ఇది షార్ట్ లాగా తీసాను ఫ్రెండ్స్. మా ఆయన ఫుల్ వీడియో తీయమంటే షార్ట్ తీశారు, దానికి నేను షార్ట్గా పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, 2 బాటిల్స్ అయినాయి. ఇంకా ఒక 100 గ్రామ్స్ నాకు ఇంకా గిన్నెలోనే ఉంది ఫ్రెండ్స్. అది ఇంకో బాటిల్కి వేసుకుంటాను. ఇది మాకు 3 months వరకు వస్తుంది. మా పాపకి కర్లింగ్ హెయిర్ కాబట్టి ఎక్కువ పెట్టాలి.